ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మన దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన దినమును, మరొక ఆశీర్వదించబడిన దినాన్ని మనందరికీ అనుగ్రహించున్నారు గనుక మనం ఎంతైనా ఆయనను స్తుతించవలసిన వారమైనాము. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు కనికరము చూపుట వలన నీవు కూడా కనికరమును పొందుకుంటావు. యేసు ప్రభువారు ఈ భూమి మీద దేవుని రాజ్యమును ప్రకటించుచు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఒకానొక దినాన నాయిను అని పట్టణమునకు ఆయన వెళ్ళుచూ ఉన్నారు. నాయిను అని పట్టణమును గేటు యొద్దకు వచ్చినప్పుడు ఒక పాడ మీద ఒక చనిపోయిన ఒక యవనస్తుడను ఆ గ్రామస్తులు, బంధువులు అందరూ మోసుకుంటూ వెళుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ పరిస్థితిని చూచి ఒక విధవరాలు యొక్క కుమారుడు అని ఆయన గ్రహించి ఆ విధవరాలు వైపు చూస్తున్నారు. ఆ విధవరాలను అందరూ ఓదార్చుటకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆమె ఓదార్పు పొందలేకపోతున్నది. ఎందుకంటే అంతకుముందే తన భర్తను పోగొట్టుకుంది, ఇప్పుడు తనకు ఆధారమైన తన యవన కుమారుని కూడా పోగొట్టుకున్నది. అందుకు యేసుప్రభువారు అక్కడికి వచ్చి ఆమె పాడి మోయించిన వారిని ఆపి ఆమె యందు కనికరపడెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె యందు ఆయన కనికరపడ్డారో ఆ పాడి మోయించిన వారిని ఆపి ఆ యొక్క పాడిని ముట్టుకుని, నా కుమారుడా నువ్వు లెగు అనగానే చనిపోయిన ఆ యవనస్తుడు లెగిచి మాట్లాడుతున్నట్టుగా మనం జీవగ్రంథంలో చదవగలము. హల్లెలూయా. మన దేవుడు నిజమైన దేవుడు. చనిపోయిన వారిని సహితము లేపగలిగే సామర్థ్యము కలిగిన దేవుడు, నీవు నేను ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ఎవరు ఏమన్నా మన దేవుడికి ఎవరు సాటి రారు. చనిపోయిన ఆ యొక్క యవనస్తుడి విషయమై తన తల్లిని చూసి ఆయన కనికరం పొందినట్లుగా మనము జీవగ్రంథంలో చదువుతున్నాం. ఎందుకు ఆ యొక్క విధవరాల విషయంలో యేసు ప్రభువారు కనికరము చూపారు అని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఆమె జీవించినంత కాలము కూడా ఇతరుల ఎడల ఆమె కనికరము చూపినట్లుగా మనం ఈ గ్రంథమును చదవటం బట్టి మనం తెలుసుకోగలము. ఎప్పుడైతే నువ్వు ఇతరుల ఎడల కనికరము చూపుతావో నీవు కూడా కనికరమును పొందుకుంటావు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనములో కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్, ఫర్ దే షల్ అబ్టైన్ మెర్సీ. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానాన్ని కనుక మనము పరిశీలన చేసినట్లయితే, ఎవరైతే కనికరము చూపుతారో వారు తప్పకుండా కనికరం పొందుకుంటారు. ప్రియ కుమారుడ, కుమార్తె గనుక నీవు నీ బంధువుల ఎడల, నీ రక్త సంబంధికుల ఎడల, నీ అత్తమామల ఎడల, నీ బిడ్డల ఎడల, నీ ఇరుగు పొరుగు వారి ఎడల నువ్వు ఎప్పుడైతే కనికరము చూపుతావో ఏదో ఒక రోజున యేసు ప్రభు వారు కూడా నీ జీవితంలో కనికరము చూపుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఆ యొక్క విధవరాలు వచ్చి, ప్రభువా నా ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడయ్యా, లేపయ్యా అని ఆమె ప్రాధేయపడలేదు, ప్రార్థన చేయలేదు, ఆయన బ్రతిమాలుకోలేదు. అయినను యేసు ప్రభువారు ఆమె ఎడల కనికరము చూపినట్లుగా మనం జీవగ్రంథంలో చదువుతున్నాం. ప్రియ కుమారుడ, కుమార్తె, ఎప్పుడైతే నువ్వు ఇతరుల ఎడల కనికరము చూపుతావో నువ్వు యేసయ్యకు నువ్వే చెప్పనవసరం లేదు, నీ అవసరమైతే ఏదో చెప్పనవసరం లేదు. ఏదైతే నీ జీవితంలో మృతమైపోయిందో దానిని కూడా తిరిగి లేవనెత్తగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు, నీవు నేను ఆరాధించే దేవుడు. కనుక మీరు ఇతరుల ఎడల కనికరం చూపుటలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నేను కొన్ని రోజుల క్రితం ఒక సహోదరిని నా యొద్దకు వచ్చి తన యజమానురాల్ని చాలా నిందిస్తున్నది. నేనన్నా, ఎందుకమ్మా నీ యజమానురాలను అంత నిందిస్తున్నావు? నీకు ఆమె పని ఇచ్చింది, ఇంట్లో నేను పని చేసుకోవడానికి అన్నీ సమకూర్చింది కనుక నువ్వు ఆమెను ఏమని అనకూడదన్నప్పుడు, తన యజమానురాలు ఈమెను ఏ రీతిగా ఇబ్బంది పెట్టిందో ఆ ఇబ్బందిని గురించి నాకు చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది. తన కుమారుడికి బాలేదు కనుక తన యజమానురాలు దగ్గరికి వెళ్ళి, నా బిడ్డకు బాలేదమ్మా, నేను నా కుమారుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఒక 2,000 రూపాయలు ఇమ్మంటే ఆ యజమానురాలు నేను ఇవ్వను అన్నదంట. ఇవ్వను అనడమే కాకుండా తన ఇంట్లో పెంచుకునే తన పెంపుడు కుక్కకి తన ఇంట్లో పనిచేసే డ్రైవర్ని పిలిచి 10,000 రూపాయలు ఇచ్చి దానికి కావాల్సిన ఆ సామానాలన్నీ కుక్కకి కొనుక్కురమ్మని పంపించిందంట. ఈ యొక్క సన్నివేశము, ఈ యొక్క సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ సహోదరి మనసు విరిగిపోయింది. అందుకనే ఆమె తన యజమానుల విషయమై చాలా బాధపడుతున్నది. చూడండి ప్రియులరా, ఇక్కడ ఈరోజు జనాలు ఎలా ఉన్నారంటే, మనుషుల ఎడల కనికరం లేదు, ఆ జంతువుల ఎడల ఈ జంతువుల ఎడల కనికరం చూపుతున్నారు. అందుకనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు కనికరము చూపాలి. ఈరోజు కొంతమంది సెలబ్రిటీలు మనం చూసినట్లయితే దేశంలో జరిగిన కొన్ని సంఘటనల విషయమై వారు స్పందించరు, కానీ దేశానికి బయట ఇతర దేశాల్లో జరిగిన సంఘటనల విషయమైతే ఈ ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ తమ సానుభూతిని తెలియపరుస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళ రీతిగా ఉండొద్దు. ఎందుకంటే నీతి న్యాయము లేని వారు ఈ రీతిగా ప్రయత్నిస్తారు, ఈ రీతిగా ప్రవర్తిస్తారు. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, నువ్వు ఎప్పుడైతే ఇతరుల ఎడల కనికరము చూపుతావో ఆ దేవాతి దేవుడు నీ ఎడల కూడా కనికరము చూపుతారు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువును ఆయన తీర్చుటకు సిద్ధంగా ఉన్నారు. కనుక నువ్వు ఎప్పుడైతే కనికరము చూపుతావో తప్పకుండా నిశ్చయముగా నువ్వు ఏదో ఒక రోజున కనికరం అనే
ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, నీ చుట్టుపక్కల ఎవరి ఎడల కనికరం చూపాలో వారి ఎడల నీకు తోచినంత మట్టుకు కనికరము చూపు, దయ చూపు, వారిని ఆదుకోవడానికి నువ్వు ప్రయత్నించే ఆ దేవాతి దేవుడు ఏదో ఒక రోజు నిశ్చయంగా నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఈ రోజంతా మీరు ధ్యానించవలసినది ఏంటంటే కనికరము, ఇతరుల ఎడల ఎవరి ఎడల దయ చూపాలి, ఎవరి ఎడల కనికరం చూపాలి. ఇవన్నీ మన అనుదిన జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ మనము సాధన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో దేవాతి దేవుడు మన ఎడల కనికరం పొందుకుంటాడు. ఆ యొక్క విధవరాలికి పరిస్థితి చాలా ప్రతికూలంగా ఉంది. ఏ ఒక్క మానవుడు ఎవ్వరు కూడా ఆమెకి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆమెతో పాటు వారు కూడా ఏడుస్తున్నారు, ఏమి సహాయం చేయలేని పరిస్థితులను. కానీ యేసుప్రభువారు మార్గంలో వచ్చి ఆమె ఎందుకు కనికరపడి చనిపోయిన తన కుమారుడిని తనకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నీ జీవితంలో మృతమైపోయిందో దానిని సజీవముగా తిరిగి పొందుకోవాలన్నా, కోల్పోయిన దానిని మళ్ళా తిరిగి పొందుకోవాలన్నా ఇతరుల ఎడల నువ్వు కనికరము చూపడాన్ని బట్టి యేసుప్రభువారు కూడా నీ ఎడల, నా ఎడల, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒక కనికరం గల కార్యం చేసి మనల్ని గొప్పగా హెచ్చిస్తారు. కనుక ఇతరుల కనికరం చూపుదాం, తద్వారా ఆ దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఈ రోజు నుంచి కనికరం చూపుట నువ్వు సాధన చేయి. ఏదో ఒక రోజు నువ్వు కనికరం పొందుకుంటావు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా విధవరాలు నైనా తన జీవితంలో అనేకుల ఎడల కనికరము చూపినది కనుకనే తన బిడ్డ విషయంలో నువ్వు కనికరము చూపావు ప్రభా. అంత మాత్రమే కాదు నాయన, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారన్నావు ప్రభా. అవును ప్రభా, ఇతరుల ఎడల మేము కనికరము చూపవలసిన పరిస్థితులు వచ్చినను మా హృదయ కాఠిన్యం బట్టి మేము కనికరం చూపలేదు, దయ చూపలేదు. తద్వారా ప్రభువా మీరు ఇచ్చే ఆశీర్వాదాలకు మేము దూరం అయిపోతున్నాం. ప్రభువా, ఈ దినమున చెప్పబడిన వాక్య ప్రకారంగా, బోధించబడిన వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడి ఉన్నారు, మా హృదయాలతో మాట్లాడి ఉన్నారు, మా హృదయంలో ఒక మాటను ముద్రించి ఉన్నారు ప్రభువా, కనికరం చూపమని. కనుక ప్రభువా, ఈ దినం మొదలుకొని మేము ఎవరి ఎడల కనికరం చూపాలో, బంధువుల ఎడల, రక్త సంబంధికుల ఎడల, అత్తమామల ఎడల, నేను ఉద్యోగం చేయుచున్న చోట నేను సహోద్యోగుల ఎడల, నైనా పై అధికారుల ఎడల మేము కూడా కనికరం చూపటాన్ని బట్టి మేము కూడా కనికరం పొందుకుందుము గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ దినమున వరకు ఎవరైతే మా ఎడల కనికరము చూపడం లేదో ప్రభువా, ఈ దినము నుంచి మేము ఇతరుల ఎడల చూపించే కనికరమును బట్టి మేము కూడా కనికరం పొందుకుందుము గాక. నేను మత్తయి సువార్త 5:7లో మీరు సెలవిచ్చిన రీతిగా ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆ విధవరాలు ఏదైతే పోగొట్టుకుని ప్రభువా, నువ్వు కనికరము చూపటాన్ని బట్టి ఏదైతే తిరిగి సంపాదించుకున్నదో ప్రభువా, మేము కూడా ఏదైతే పోగొట్టుకున్నామో ఈ దినం వరకు, ఈ క్షణం వరకు వాటన్నిటిని మేము పొందుకుందాము గాక. అలా పొందుకోవాలంటే ప్రభా మమ్మల్ని కనికరం చూపమన్నాం, కనికరం కలిగి ప్రవర్తించమన్నాం. కనుక నీ వాక్యమును నేను క్రైస్తవులుగా జీవించడం అంటే ప్రభా, నేను ఏదో లోకానుసారంగా కాదు కానీ ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించటమే, నీ మాట ప్రకారంగా జీవించటమే నిజమైన క్రైస్తవము, నిజమైన బిడ్డలుగా మేము ఉంటాం. కనుక ప్రభా, ఈ దినము నుంచి మీరు చెప్పబడుచున్న ప్రతి మాటను బట్టి, వాగ్దానము చేయబడిన ప్రతి మాటను బట్టి మేము నడుచుకుని నేను ప్రవర్తించిన వారుగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. మాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మాకు ఎంతో అవసరమైనది ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. మా చుట్టుపక్కల అనేక మంది క్రూరమైన మనుషుల మధ్య మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా. అలాంటి పరిస్థితుల్లో కనికరము చూపాలంటే ప్రభా, అది మాకు కూడా ప్రతికూలంగా ఉన్నది. అయినను ప్రభా, కనికరము చూపుటేందు నేను కనికరము చూపుటేందు నడుచుకోమన్నావు. కనుక నీ మాట చొప్పున మేము ప్రవర్తిస్తుండగా ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, దేవదూతల యొక్క సహాయము మాకు నిశ్చయముగా ఉండును గాక. తద్వారా మీ వద్ద నుంచి వచ్చే ప్రతి కనికరమును పొందుకునే కృప మా అందరికీ దయచేసినందుకే వందనం చెల్లిస్తూ, ఎవరైతే ఈ దినమున ప్రభా వివాహ దినాలు జరుపుకుంటున్నారో, పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, వారందరికి ఎడల మీరు కనికరము చూపుదురుగాక. అంత మాత్రమే కాదు, ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి బిడ్డ ఎడల మీ కనికరం ఉండును గాక. ఉద్యోగాలు చేయుచున్న ప్రతి బిడ్డ పైన నీ కనికరం ఉండును గాక. బిజినెస్ చేయుచున్న ప్రతి బిడ్డ పైన నీ కనికరం ఉండును గాక. తద్వారా వారు ఏదైతే వారి జీవితంలో మృతమైపోయిందో దాది సజీవముగా వారి వద్దకు వచ్చును గాక. ప్రతి ఆశీర్వాదము సజీవముగా వచ్చును గాక. అలాంటి దీవెనలు మా అందరిపైన దయచేసినందుకు వందనం చెల్లిస్తూ, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించినందుకు వందనం చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. కనుక ప్రియ కుమారుడా కుమార్తె, ఈ దినమున
విన్న ఈ వాగ్దాన ప్రకారంగా ఇతరుల ఎడల కనికరము చూపు, తద్వారా యేసయ్య నీ ఎడల నా ఎడల కనికరము చూపుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ దినమున బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు ఇతరుల ఎడల కనికరము చూపే బిడ్డగా ఉందవుగాక. ఎవరైతే నిన్ను అసహించుకుంటున్నారో వారి ఎడల నీవు చూపుచున్న ఆ కనికరమును బట్టి నిశ్చయముగా నీవు కూడా కనికరమనే పంటను కోసుకుందువు గాక. ఇతరులకు సహాయం చేయటం బట్టి, ఇతరుల ఎడల నువ్వు దయ చూపుటను బట్టి నీ బిడ్డలు కూడా ఇతరులు నీ బిడ్డల ఎడల దయ చూపుదురుగాక. ఈ దినమున బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు క్షేమముగా వెళ్ళి వచ్చేదుగాక. నీవు తినే ఆహారము, పానీయము ఆశీర్వదించబడును గాక. మీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక. సీజనల్ వైజ్గా ఏదైతే వాతావరణ మార్పులను బట్టి ఏవైతే రోగాలు, ఏవైతే వ్యాధులు నీ శరీరంలోకి ప్రవేశించాయో యేసు ప్రభువారు తన రక్తమును కార్చున్నారు కనుక ఆ రక్తము ద్వారా నీకు స్వస్థత కలుగును గాక. ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక. నీ అప్పులన్నీ సమృద్ధిగా మార్చబడును గాక. ఉద్యోగంలో నీకు ప్రమోషన్ వచ్చును గాక. ఆత్మీయ జీవితంలో విశ్వాసం నుండి అధిక విశ్వాసమునకు వెళ్ళదువు గాక. నీవు ఎక్కడికి వెళ్ళినను ఇతరుల యొక్క కనికరమును, దయను పొందుకుందువు గాక. దేవుడు ఈ మాటలను దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోం.